ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గ్రహ సంచారాల ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలను చేసుకోవాలి అనే విషయాలు ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇక ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. జూన్ 28 నుంచి జూలై 4వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు ముందుగా ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఈ వారం మొత్తం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ నమస్కారం. మా ఈ వారంలో వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటక రాశిలో బుధ, గురు, శుక్రులు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని సంచారం ఉంది. వృశ్చిక, ధనస్సు, మకర, కుంభరాశుల్లో చంద్ర సంచారం ఉంది. ఈ వారం ప్రారంభంలోనే అనగా 29వ తారీఖు సోమవారం రోజున నిజ జ్యేష్ఠ పౌర్ణిమ వచ్చింది. ఇంకా జూలై నెల 3వ తారీఖు శుక్రవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. సో ఈ వారం అన్ని రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి గ్రహాలు బాగానే ఉన్నాయమ్మా. ఒక కుంభరాశి వారికి మాత్రమే 2 గ్రహాలు అనుకూలిస్తూ 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మిగతా అన్ని రాశుల వారికి కూడా గ్రహాల అనుకూలత బాగానే ఉంది. మిశ్ర ఫలితాలు వచ్చేటువంటి రాశులు ఉన్నాయి, మంచి ఫలితాలు వచ్చేటువంటి రాశులు కూడా ఉన్నాయి. మరి గురుగారు ఈ వారం మొత్తం కూడా ఆల్మోస్ట్ అన్ని రాశుల వారికి బాగానే ఉంది అని చెప్పారు కదా, మరి ఒక్కొక్క రాశిని మనం తెలుసుకుందాము. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉందో ఈ వారం మొత్తం తెలియజేస్తారు. మేషరాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలకు అవకాశం ఉంది. ప్రధానంగా మేషరాశి వారికి గురువు అనుకూలతతో పాటు సూర్య భగవానుడు కూడా అనగా రవి కూడా అనుకూలించడం జరిగింది. మిథున రాశిలో రవి సంచారం జరుగుతుంది. మేషరాశి వారికి అది 3వ భావం, 3వ భావం కావడం వల్ల అధికారుల యొక్క పూర్తి సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో బాగా రాణిస్తారు, ఇష్టంగా పనిచేస్తారు. ఆ పని తాలూకు ఫలితాన్ని, అభినందనల్ని అందుకునేటువంటి వాతావరణం. చతుర్థములో వారికి బుధుడు కూడా ప్రవేశించాడు. జన సహకారం బాగుంటుంది, పోటీతత్వాన్ని బాగా పెంచుకోగలుగుతారు. వారిదైనటువంటి శైలిలో నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపారవేత్తలకి అనుకూల వాతావరణం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి కూడా కనిపిస్తుంది. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు కనుక విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో పనిచేసేవారు మరింతగా రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తెచ్చుకునే వాతావరణం ఉంటుంది. అలాగే చతుర్థంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఏవైనా శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటే కుటుంబపరంగా అవి చేసుకోవడానికి బాగుంటుంది. లేకపోతే విందు వినోదాల్లో, శుభకార్యాల్లో వీరు పాల్గొని ఆ రకంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. ఈ రకంగా ఈ మేషరాశి వారికి లాభస్థానంలో రాహు కూడా సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన కార్యక్రమాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాలు అందుకునేటువంటి పరిస్థితి ఈ వారంలో బాగా ఉంది. అలాగే గురుగారు మరి ఈ మేషరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వారం అన్న విషయాన్ని తెలియజేస్తారా? అంటే మేషరాశి వారికి 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయమ్మా. మనకు ఉన్నటువంటి 9 గ్రహాల్లో, నవగ్రహాల్లో ప్రధానంగా వారికి ద్వితీయ స్థానంలో ఈ మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు సంచరిస్తున్నాడు. ఆ కారణం చేత మాటల వల్ల అపార్థాలు కానీ, చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. లేదు, వాహన సంబంధమైనటువంటి ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. ఏదైనా భూములకు సంబంధించి కానీ, స్థిరాస్తులకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి వారికి ఉంది. అలాగే పంచమ స్థానంలో కేతువు కూడా అంత అనుకూలంగా లేడు. ఏదో చిన్న చిన్న విషయాలు సంతానం విషయంలో కావచ్చు, వారి వ్యక్తిగత విషయంలో కానీ కాస్త నిరాశ కలగడానికి, అశాంతి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. తల్లి అనారోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే మనసుకు నచ్చని సంఘటనలు జరగడం, అశాంతికి గురయ్యే వాతావరణం ఉంటుంది. ఇక వ్యయ స్థానంలో మేషరాశి వారికి ఎప్పటి నుంచో శని భగవానుడు సంచరిస్తున్నాడు కదమ్మా. వృత్తి ఉద్యోగాల్లో పని ఉంటుంది, ఆ పని తాలూకు శ్రమ ఉంటుంది, దాని తాలూకు ఫలితం కూడా ఉంటుంది. కానీ శారీరకమైన శ్రమ, పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. పనివారి సహకారం కూడా తక్కువ ఉంటుంది. అందువల్ల వారే స్వయంగా అన్ని పనులు చేసుకునేటువంటి పరిస్థితి ఈ వారంలో మేషరాశి వారికి ఉంటుంది. మేషరాశి వారు ఇక పరిహారాల విషయం తీసుకుంటే అష్టమ చంద్రుడు కాస్త అశాంతిని కలిగిస్తున్నాడు కనుక సోమవారం రోజు లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం, లలితా అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం, బియ్యము, పాలు లాంటి పదార్థాలను పేదవారికి దానం చేస్తే కాస్త ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. గురుగారు మరి ఇక వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా గ్రహాల ప్రభావం వల్ల ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా?
4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. వారికి కూడా 50% శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వృషభ రాశి వారికి ఈ తృతీయంలో శుక్ర సంచారం చాలా అనుకూలంగా ఉంది. స్త్రీజన సహకారం బాగుంటుంది. వారికంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. ఏదైనా ఇష్టంగా చేసేటువంటి కార్యక్రమాలు చేసుకోగలుగుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ రకమైనటువంటి కుటుంబ సౌఖ్యాన్ని పొందడానికి ఎక్కువ అవకాశం ఉంది వృషభ రాశి వారికి. ఎందుకంటే వృషభ రాశికి రాశ్యాధిపతి కదా శుక్రుడు, ఆయన అనుకూలంగా ఉన్నాడు. సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. నచ్చిన పనులు చేసుకుంటారు. ఆ రకంగా సంతోషంగా ఉంటారు. తల్లి ఆశీస్సులు అందుకోగలుగుతారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. దశమ స్థానంలో రాహు ఉన్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభించుకోగలుగుతారు. వీరికి శని అనుకూలంగా ఉండారు. లాభస్థానంలో మీనరాశిలో శని సంచారం వృషభ రాశి వారికి అది లాభభావం అయింది కదమ్మా. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసేవారు కానీ పరిశ్రమల్లో పనిచేసే వారికి చాలా అనుకూలత కనిపిస్తుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఈ మన ఇంట్లో పనిచేసేటువంటి చిన్న చిన్న ఉద్యోగులు కానీ, డ్రైవర్లు కానీ, అటెండర్లు కానీ, ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ వారి సహకారం వల్ల చాలా పనులు చక్కదిద్దుకోగలుగుతారు. ఈ రకంగా 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలు పొందడానికి అవకాశం. మరి ఇక ఈ వృషభ రాశి వారికి ఏమైనా పరిహారాలు చేసుకోమంటారా? మిగతా 5 గ్రహాలు కొంచెం వ్యతిరేకంగానే ఉన్నాయి కదమ్మా. ప్రధానంగా వృషభ రాశి వారికి జన్మరాశిలో కుజ సంచారం ఉంది. ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఉంటుంది. వారు ఎంత ప్రశాంతంగా ఉన్నా, ఎంత అనుకున్న పనులు జరిగినప్పటికీ కూడా ఏదో వాహన సంబంధమైనటువంటి ఖర్చులు పెరగడము, లేకపోతే జీవిత భాగస్వామితో మాట పట్టింపులు రావడము, లేకపోతే ఏదైనా ల్యాండ్కి సంబంధించి అనగా భూ సంబంధమైనటువంటి వివాదాలు పెరిగిపోవడం, ఈ ఒక ఉద్రేక స్వభావానికి గురి అయ్యేటువంటి లక్షణాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈ కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ద్వితీయంలో రవి సంచారం ఉంది కనుక అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ, తండ్రితో మాట్లాడేటప్పుడు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు చేసేటప్పుడు అటువంటి ప్రభుత్వ అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాల్సి ఉంటుంది. లేకపోతే అనవసరమైన లేనిపోని సమస్యలు తన ఒక ఉద్దేశంతో అంటే వారు మరొక ఉద్దేశంతో దాన్ని అపార్థం చేసుకోవడం, ఇటువంటి సమస్యల వల్ల పనులు ఆగిపోతాయి. ఆ రకమైనటువంటి తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి గురువు బాలేడు. గురువు అనుకూలంగా లేకపోతే ఏమవుతుంది? జన సహకారం తగ్గిపోతుంది. ముఖ్యంగా పెద్దవారు మనకు ఎవరు సహకరించాలో, ఎవరైతే మనకు అనుకూలంగా మనం మంచిని కోరుకోవాలో అటువంటి వారు కాస్త తటస్థంగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. అంటే వారు పట్టించుకోరు. ఆ రకంగా గురుబలాన్ని పోగొట్టుకున్న వారు అవుతారు. ఇటువంటి సమస్య కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. విద్యార్థులకి ప్రతికూల ఫలితాలు రావడం, అలాగే బుధుడు కూడా తృతీయ భావంలో ఉంటే సహకరించడు. వ్యాపారపరమైన నష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆలోచనలు కలిసి రాదు. ఆర్థిక సమస్యలు, వారి దగ్గర డబ్బు ఉన్నా ఆ డబ్బును ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఒకసారి మనం బ్యాంకుకి వెళ్తే అది మన డబ్బు అయినప్పటికీ ఆ డబ్బును తీయడానికి ఏవో ఆటంకాలు వస్తాయి. ఆ సమయానికి అది ఉపయోగపడదు. అటువంటి సమస్యలు వృషభ రాశి వారికి బాగా కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ప్రధానంగా ఈ కుజుడు, రవి, బుధుడు, శుక్రుడితో పాటు చతుర్థములో కేతువు సంచరిస్తున్నాడు. ఏదో ఒక విషయంలో కుటుంబపరమైనటువంటి నిరాశ, అశాంతి ఎక్కువయ్యే వాతావరణం. చతుర్థ స్థానంలో కేతువు కాస్త అశాంతిని కలిగిస్తున్నాడు, కుటుంబపరమైనటువంటి సమస్యలు ఇస్తున్నాడు కనుక ఈ వృషభ రాశి వారు తప్పనిసరిగా ఈ కేతు గ్రహానికి పరిహారాన్ని నిర్వర్తించుకోవాలమ్మా. ఈ వారంలో కేతు గ్రహానికి మనం ఎప్పుడైనా పరిహారాన్ని నిర్వర్తించాలంటే కేతు గ్రహానికి అధిష్టాన దేవతగా భగవంతుడిగా మనం గణపతిని ఆరాధిస్తాం. సో నిత్య గణపతి ఆరాధన చేసుకోవడం, గణేశాష్టకం చదువుకోవడం, గరికమాలను సోమవారికి సమర్పించడం, ఉలవలను బాగా ఉడికించి కాస్త బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం, ఇటువంటి పరిహారాలు చేసుకుంటే ఆ చతుర్థ కేతు దోషం నుంచి బయటపడి మరింతగా మంచి ఫలితాలు పొందడానికి వృషభ రాశి వారికి అవకాశం ఉంటుంది. అలాగే అండి, మరి మిథున రాశి వారిని చూసుకున్నట్లయితే కనుక ఈ జూన్ 28 నుంచి జూలై 4వ తారీఖు వరకు వీరికి ఎలా ఉందంటారు? 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. సో ఎక్కువ మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వారికి ద్వితీయ స్థానంలో బుధుడు ఉన్నాడు. జన్మరాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయ స్థానంలో ఉంటే వీరి మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కువగా ఈ మాటలతో వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువ చేసేటువంటి వారు టీచర్లు కావచ్చు, ఇటువంటి వారికి బాగా అనుకూలత ఉంటుంది. వ్యాపారపరమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ద్వితీయ స్థానంలో గురువు కూడా సంచరిస్తున్నాడు కనుక విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో పనిచేసే వాళ్ళు బాగా రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా పూర్తి చేసుకొని మంచి అవకాశాలను, ఆదాయాలని అందుకునే పరిస్థితి ఉంది.
అలాగే ద్వితీయ స్థానంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కుటుంబానికి దూరంగా ఉండేటువంటి వాతావరణం ఉండదు. సో కుటుంబ భోజనము, కుటుంబంలో పడుకోవడము, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడిపే వాతావరణం ఇవన్నీ ఉన్నాయి. తృతీయ స్థానంలో కేతు అనుకూలంగా ఉన్నాడు. జనసాకారం బాగుంటుంది, భగవంతుని ఆశీస్సులు ఉంటుంది, నిరాడంబరంగా వారి జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఆ రకంగా అందరితోటి అనుకూలంగా పనులన్నీ పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. షష్టమ భావంలో చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు. సో ఎటువంటి పోటీనైనా సరే అతి సునాయాసంగా వారికి ఉన్నటువంటి సహజ ధోరణితో అందరితోటి మంచిగా మాట్లాడుతూ నవ్విస్తూ ఆ కార్యక్రమాలంతా కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక దశమ స్థానంలో శని ఉన్నాడమ్మా. పని ఉంటుంది, పనికి తాలూకు ఫలితం ఉంటుంది, ఆ కష్టాన్ని వారు సంతృప్తికరంగా ఎదుర్కోగలిగే వాతావరణం ఉంటుంది. అంటే నేను ఈరోజు ఇంత పని చేశాను అని చెప్పకుండా నేను ఈ పని చేశాను అని ఆనందంగా చెప్పుకునే విధంగా ఆ పని తాలూకు తృప్తిని, సంతోషాన్ని వాళ్ళు పొందేటువంటి వాతావరణం. ఈ రకంగా 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తాయి. మరి మిథున రాశి వారికి ఏమైనా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉందండి? 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కదమ్మా. ప్రధానంగా వారికి భాగ్యస్థానంలో రాహు సంచారం అంత మంచిది కాదు. అలాగే వ్యయంలో కుజుడు సంచారం మంచిది కాదు. జన్మరాశిలో రవి సంచారం మంచిది కాదు. భాగ్యంలో రాహు సంచరించినప్పుడు విదేశీ వ్యవహారాలు ఏమన్నా ఉంటే వాటిని వాయిదా వేసుకోవాలి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, కొత్తగా ఏదైనా వ్యాపారపరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు కానీ అటువంటివి చేయకుండా ఈ వారం వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక వ్యయంలో కుజ సంచారం ఉంది కనుక ఖర్చులు పెరిగిపోతాయి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది. వాహనాలకు సంబంధించి ఈ వారంలో వారు కొనకుండా ఉండడమే మంచిది. నూతన వాహనాలు కానీ, భూములు కానీ అలాంటివి. వాటి రిపేర్లు కూడా చేయించకుండా ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. లేకపోతే అనవసరమైన ఖర్చులు ఒకదానికి ఒకటి పెరిగి వాళ్ళు అనుకున్న పని కంటే కూడా అది మరింతగా పెరిగిపోయి సమస్యలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. జన్మరాశిలో రవి ఉన్నప్పుడు స్థానచలనం కానీ, బదిలీలు కానీ, ఏదైనా కష్టంతో కూడిన ప్రయాణం కానీ చేయాల్సి ఉంటుంది. కనుక తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, అధికారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవైనా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది ఎంతవరకు మనం దానికి న్యాయం చేస్తాం, అక్కడికి వెళ్ళడం కరెక్టా కాదా, లేకపోతే ఉన్న చోటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతామా, ఇటువంటి ఆలోచనలు, నిర్ణయాలు, విశ్లేషణ చేసుకోకపోతే జన్మరాశిలో ఉన్నటువంటి రవి కాస్త ఇబ్బంది పెట్టే వాతావరణం ఉంటుంది. కనుక తప్పనిసరి మిథున రాశి వారు జన్మరాశిలో ఉండే సూర్యుడికి పరిహారాన్ని నిర్వర్తించుకోవాలి. వ్యయములో ఉన్నటువంటి కుజుడికి పరిహారాన్ని నిర్వర్తించుకుంటే మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. వ్యయములో ఉన్నటువంటి కుజుడికి పరిహారం అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మంగళవారం రోజు సోమవారిని దర్శించడం, సోమవారికి సంబంధించినటువంటి అనేక స్తోత్రాలు ఉన్నాయి మనకు. సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, కరావలంబ స్తోత్రం, ఏదో ఒక స్తోత్రాన్ని నిరంతరం ఆ పారాయణం చేసుకోవడం. కందులను ఎవరికైనా దానం చేయడం, పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, ఇది వ్యయములో ఉన్నటువంటి కుజదోషానికి సరిపోతుంది. జన్మరాశిలో రవి సంచరిస్తున్నాడు కనుక ఉదయం పూట నిద్రలేసి స్నాన కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ ఉదయించే సూర్య భగవాన్ని చూసి నమస్కరించుకుంటే చాలు. చాలా వరకు వారు ఆ సూర్య ఆరాధన వల్ల ఆ సూర్య దోషం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి కర్కాటక రాశి వారికి ఈ జూన్ 28 నుంచి జూలై 4వ తారీఖు వరకు ఈ వారం మొత్తం కూడా ఎలా ఉందో తెలియజేస్తారా? 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయమ్మా. మంచి ఫలితాలు రావడానికి, అంటే 50% ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి జన్మరాశిలోనే బుధుడు సంచరిస్తున్నాడు. సో జన సంబంధాలు పెరుగుతాయి, జన సహకారం బాగుంటుంది, బ్యాంకు లావాదేవీలు బాగుంటాయి, వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. లౌకికమైన కార్యక్రమాలంతా కూడా చాలా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు కనుక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, పెద్దల ఆశీస్సులు అందుకుంటే వాతావరణం ఉంటుంది. జన్మరాశిలోనే శుక్రుడు సంచరిస్తున్నాడు. సిరిధన సహకారం బాగుంటుంది, ఇంట బయట చాలా శుభ కార్యక్రమాలు చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. మరి కర్కాటక రాశి వారికి లాభస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. వారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు, అవకాశాలు ఉంటాయి. ఎవరైనా పాత వాహనాన్ని మార్చాలి అనుకుంటే దాన్ని అమ్మేసి కొత్త వాహనం కొనుగోలు చేసి, ఇది కర్కాటక రాశి వారికి అనుకూలిస్తుంది. అలాగే భూముల విషయాల్లో అనుకూలిస్తుంది. ఏదైనా అనారోగ్య సమస్యలతో ఉండి వారు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇది కరెక్ట్ సమయం. ఏదైనా చిన్న చిన్న ఆపరేషన్ లాంటిది కావచ్చు, అనారోగ్యం అటువంటిది వెళ్ళి ఆ కార్యక్రమాలు చేస్తూ కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50 నుంచి 60% సుఫలితాలు ఉన్నాయి. మరి ఇక మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్తున్నారు కదండి కర్కాటక రాశి వారికి. మరి వీరికి ఏమైనా పరిహారాలు చేసుకుంటే ఉపశమనం లభిస్తుందంటారు? ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడమ్మా, అష్టమంలో రాహు ఉన్నాడు, చంద్రుడు కూడా బాగా లేడు, వరకు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. అలాగే భాగ్యస్థానంలో శని సంచారం అంత మంచిది కాదు.
వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. ఈ రకంగా మిగతా 5 గ్రహాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయి. ప్రధానంగా ద్వితీయ స్థానంలో కేతు ఉండేటువంటి సందర్భాల్లో మాటల వల్ల అపార్థాలు వస్తాయి. కుటుంబంలో వీరు ఎంత చేసినా కుటుంబ సభ్యులకు అది సంతృప్తినివ్వదు. ఆ రకంగా మనం ఎంత చేసినా వారు దాన్ని సంతృప్తి పడలేదు అనేటువంటి ఒక రకమైన న్యూనతాభావం వీరిని ఇబ్బంది పెడుతుంది, కాస్త నిరాశకు గురి చేస్తుంది. అష్టమములో రాహు సంచరించినప్పుడు దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. ముఖ్యంగా మోసపూరితమైనటువంటి వ్యక్తుల చేత వీరు మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. అది ఆర్థికంగా కావచ్చు, మరొక ఆ రకమైనటువంటి నిందలు పడేటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే చంద్రుడు కూడా సహకరించట్లేదు కనుక ఆలోచనలు కలిసి రాదు. ఏదో ఒక విషయంలో, సంతానం విషయంలో కావచ్చు, ఆత్మీయుల విషయంలో కానీ అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. భాగ్యస్థానంలో శని ఉన్నాడు కదమ్మా. వ్యవసాయదారులు కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వారి కష్టానికి తగిన ఫలితం అందకపోవచ్చు, లేకపోతే వారు పండించిన పంటకు తగినంత ధరలు పలకపోవచ్చు, పనివారి సహకారం ఉండకపోవచ్చు, అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగచ్చు. ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. వ్యయస్థానంలో రవి సంచారం ఉంది. అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి. అధికారులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వర్తించేటప్పుడు 1-2 సార్లు వారితో మాట్లాడి స్పష్టత తీసుకొని చేయాల్సి ఉంటుంది. తొందరపాటుతో కన్నా ఇదివరకు వీరికి రవి బాగా అనుకూలంగా ఉండేవాడు. లాభస్థానంలో రవి ఉన్నాడు కనుక కర్కాటక రాశి వారు ఏది చేసినా అధికారులకు నచ్చేది. ఇప్పుడు రవి ప్రతికూలంగా మారాడు కాబట్టి మనం మంచి పని చేసినా కానీ వారు తప్పు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి, వారి అనుమతి తీసుకొని చేయాల్సి ఉంటుంది. సో ప్రభుత్వ కార్యక్రమాలు చేసేవారు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు కానీ, లేదు ఏ ఉద్యోగం చేయలేదనుకోండి, ఇంట్లో తండ్రి సహకారం అన్నా తీసుకోవాలి, ఆయన అనుమతి తీసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు లేకుండా ఉంటుంది. లేకపోతే మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, చేసిన పని మళ్ళీ చేయాల్సిన వాతావరణం ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో కర్కాటక రాశి వారు పరిహారం చేసుకోవాలి అంటే వ్యయస్థానంలో ఉన్నటువంటి సూర్య భగవానుడికి పరిహారం నిర్వర్తించుకోవాలమ్మా. తప్పనిసరిగా వారు సూర్యోదయ సమయంలో, సూర్యోదయానికి ముందుగానే నిద్రలేసే స్నాన కార్యక్రమాలు నిర్వహించుకొని సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం, సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ నిత్యం పారాయణం చేసుకోవడం, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి, పేదవారికి దానం చేయడం, లేకపోతే కొన్ని గోధుమలు తీసుకెళ్లి పక్షులకు ఆహారంగా అందించడం, ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి కర్కాటక రాశి వారికి అవకాశం. గురుగారు, మరి సింహరాశి వారిని చూసినట్లయితే కనుక ఈ జూన్ 28 నుంచి జూలై 4వ తేదీ వరకు ఈ వారం మొత్తం ఎలా ఉందంటారు? సింహరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయేమో. మంచి ఫలితాలు రావడానికి ప్రధాన గ్రహాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి. అయితే సింహరాశి వారికి దశమ స్థానంలో కుజ సంచారం ఉంది. వ్యవసాయదారులకు మంచి ఫలితాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి. వాహనాలు కొనుగోలు కానీ, భూములు కొనుగోలు కానీ, అది వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, అవన్నీ అనుకూలంగా ఉంటాయి. కాస్త పని పెరిగినప్పటికీ ఆ పని తాలూకు ఫలితాన్ని, లాభాన్ని అందుకోగలుగుతారు. లాభస్థానంలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు మిథున రాశిలో. అది సింహరాశి వారికి చాలా అనుకూల వాతావరణం. ఎందుకంటే సింహరాశికి రాశ్యాధిపతి సూర్య భగవానుడు. ఆయన లాభంలో సంచరిస్తున్నాడు కనుక తండ్రి సహకారం బాగా ఉంటుంది. ఇక ఏదైనా తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కానీ, ఇతరత్ర ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. తండ్రి ఆశీస్సులు అందుకోగలుగుతారు. తండ్రి సహకారంతో చాలా పనులు వారు నిర్వర్తించుకోగలుగుతారు. ఇక రాజకీయ నాయకులకు ఎవరికన్నామంటే ఈ వారంలో వారికి నూతన అవకాశాలు వచ్చే వాతావరణం ఉంటుంది. అంటే మంత్రి పదవులు కావచ్చు, ఇతరత్ర. అలాగే వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వారికి ఉద్యోగం రావచ్చు. ఎందుకంటే సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు. ప్రభుత్వపరమైన కార్యక్రమాలంతా కూడా చాలా సానుకూలంగా ముందుకు సాగుతాయి. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు రావచ్చు. ఈ రకంగా సింహరాశి వారికి లాభస్థానంలో సూర్య భగవానుడు బాగా అనుకూలిస్తున్నాడు. వ్యయస్థానంలో కర్కాటక రాశిలో శుక్ర సంచారం కూడా అనుకూలంగా ఉంది. ఒక వ్యయంలో మనకు శుక్రుడు ఒకటే అనుకూలిస్తాడు. శుక్రుడు వ్యయంలో ఉన్నప్పుడు కుటుంబ సౌఖ్యాన్ని, ఒక రకమైనటువంటి చాలా రోజుల తర్వాత నేను మనస్ఫూర్తిగా నిద్రపోయాను, చాలా రోజుల తర్వాత నేను మనస్ఫూర్తిగా కుటుంబంలో ఉన్నాను, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. అటువంటి సౌఖ్యం పొందడానికి అవకాశం ఉంటుంది. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు అందరితోటి కలిసి ఆనందంగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. స్త్రీజన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అటువంటి ఆనందాన్ని పొందడానికి అవకాశం. ఈ విధంగా సూర్యుడు, శుక్రుడు వారికి చాలా అనుకూలంగా సంచరిస్తున్నాడు. కుజుడు కూడా అనుకూలంగా సంచరిస్తాడు. సో బలమైనటువంటి గ్రహాలు 3 అయినప్పటికీ చాలా విలువైనటువంటి గ్రహాలు, బలమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు అవకాశం. మరి సింహరాశి వారు ఎలాంటి పరిహారాలను చేసుకోవాలో ఈ వారం మొత్తం తెలియజేస్తారా? సింహరాశి వారికి ఎప్పటి నుంచో కాలసర్పదోషం. జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. సప్తములో రాహు సంచారం ఉంది. చతుర్థములో చంద్ర సంచారం ఉంది. అష్టమములో శని సంచారం ఉంది. వ్యయస్థానంలో వారికి గురువు,
బుధుడు సంచరిస్తున్నాడు. సో ఈ రకంగా వారికి మిగతా 6 గ్రహాలు ప్రధానంగా వ్యతిరేకంగానే ఉన్నాయి. జన్మరాశిలో కేతు ఉన్నప్పుడు చాలా విషయాలు వారు వ్యక్తిగతంగా నిరాశకు గురయ్యేటువంటి వాతావరణం ఉంటుంది. ఎదుటివారి అంచనాలను అందుకోలేకపోతారు, వారి కోరికలు నెరవేర్చడానికి తాపత్రయపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, ఎంత చేసినా వారిని సంతృప్తిపరచలేకపోతూ ఉంటారు. వారు ఉద్యోగం చేసేట స్థానంలో అధికారుల వల్ల కావచ్చు, లేకపోతే కుటుంబంలో జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు, ఇతర కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, వీరి నుంచి వారు ఎక్కువ ఆశించేటువంటి విధానం కనిపిస్తుంది. ఎందుకంటే సప్తంలో రాహువు కదా, అత్యాశతో కూడుకున్నటువంటి దురాశతో కూడుకున్న వ్యక్తులతో వారిని సంతృప్తిపరచలేక వీరు సతమతమయ్యేటువంటి వాతావరణం బాగా కనిపిస్తుంది. అష్టమంలో శని సంచారం ఉందమ్మా, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, పనివారి సహకారం ఉండదు, ఆలోచనలు కలిసి రాదు, జీవిత భాగస్వామితో ఒకసారి మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంటుంది, వ్యవసాయదారులకు పూర్తిగా నష్టాలు వచ్చే వాతావరణం ఉంటుంది. ఇవన్నీ వారు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. వ్యయస్థానంలో బుధుడున్నారు. ముఖ్యంగా సింహరాశి వారు స్థిరాస్తులకు సంబంధించి కానీ, లేకపోతే కుటుంబపరమైనటువంటి వ్యాపారాలు నిర్వహించే వారికి కానీ ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంటుంది. ఆర్థిక సమస్యలు వచ్చేస్తాయి, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. అటువంటి బ్యాంకు లావాదేవీలు కూడా ఏదో రకంగా అవి మనకు ఆటంకాలు రావడానికి అవకాశం ఉంటుంది. గురువు వ్యయస్థానంలో ఉన్నాడు. గురువు వ్యయంలో ఉన్నప్పుడు విద్యార్థులకు పూర్తిగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. వారు అనుకున్నటువంటి కళాశాలల్లో కానీ విశ్వవిద్యాలయాల్లో కానీ చదువుకోలేకపోతారు, ఖర్చులు పెరిగిపోతాయి. ఆ ఖర్చుల కోసం వారు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాలి, రుణం చేయాల్సిన వాతావరణం ఉంటుంది. ఈ రకంగా వారికి 6 గ్రహాలు కాస్త ఇబ్బందులు పెట్టే వాతావరణం ఉంటుంది. వ్యయస్థానంలో గురువు సంచరిస్తున్నాడు కనుక సింహరాశి వారు ఆ గురుదోషం నుంచి బయటపడడానికి, వ్యయంలో గురువు ఉన్నప్పుడు అన్ని రకాలుగాను వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుందమ్మా. కాబట్టి ఒక శుభగ్రహం గురువును సానుకూలపరుచుకునే ప్రయత్నం చేయాలి. ఈ గురువుకు ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారిని దర్శించడం, ఆయనకు సంబంధించినటువంటి గురు చరిత్ర పారాయణం చేసుకోవడం, శనగలు స్వామివారికి నైవేద్య సమర్పణ చేయడం, లేకపోతే పసుపు వర్ణపు పండ్లను తీసుకెళ్లి స్వామివారికి నైవేద్య సమర్పణ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల సింహరాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం. ఇక మరి గ్రహాల ప్రభావం వల్ల కన్యారాశిని చూసుకున్నట్లయితే కనుక వారికి ఈ వారం మొత్తం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? కన్యారాశి వారికి 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. పైగా కన్యారాశి వారికి వారి ఆ వ్యాపార ధోరణి ఈ వారంలో మరింతగా అభివృద్ధి పదంలో ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3వ స్థానంలో చంద్ర సంచారం ఉంది. వృశ్చిక రాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు కదమ్మా. అది 3వ భావం కావడం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, సంతృప్తికర జీవన విధానం ఉంటుంది. ఆనందంగా ఆడుకుంటూ పాడుకుంటూ పనులు చేసుకుంటూ ముందుకెళ్తారు. 6వ భావంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు, నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, నూతన వ్యక్తుల వల్ల ఆదాయం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. 10వ స్థానంలో రవి సంచారం ఉంది. సో అధికారుల సహకారము, తండ్రి సహకారం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనసావాచ కర్మన త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు, మంచి ఫలితాలు అందుకుంటారు, ఆదాయం పెరుగుతుంది, అన్ని రకాలుగాను అనుకూల వాతావరణం. లాభములో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కర్కాటక రాశిలో బుధుడు లాభస్థానంలో ఉన్నారు, కన్యారాశికి అధిపతి. సో వ్యాపారపరమైన విషయాలంతా కూడా ఈ వారంలో చాలా సునాయాసంగా వారు వ్యాపార లావాదేవీలన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. వారికి రావాల్సిన ఆదాయం వస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఆదాయం కూడా ఈ వారంలో రావడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క సొంత వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోగలుగుతారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ బాగా చేస్తారు. గురువు లాభంలో సంచరిస్తున్నారు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో. సో విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకోగలుగుతారు. శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. సో సృజన సహకారంతో ఏదైనా కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేయాలంటే ముందు వీరుండి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు. ఆ రకంగా కుటుంబ సభ్యుల యొక్క అభినందనలు కానీ సంతోషాన్ని కానీ పొందగలుగుతారు. ఈ రకంగా వారికి 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలు రావడానికి అవకాశం. మరి ఇక 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీరికి ఏమైనా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉందా? 3 గ్రహాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాయేమో. ప్రధానంగా వీరికి కన్యారాశి వారికి 7వ చంద్రుడు బాలేడు. సో సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పంచమాధిపతి మకర రాశ్యాధిపతి శని కాబట్టి ఆలోచనలు కలిసి రాదు. సంతానం ఏం చేస్తున్నారో, ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వారిని ఒక్కంట వారు గమనిస్తూ వారిని కాస్త సక్రమైన మార్గంలో పెట్టకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడేటువంటి వాతావరణం ఉంటుంది. పోటీ సంబంధించిన విషయాల్లో కాస్త వెనకడుగు వేస్తారు. శని బాలేకపోతే షష్టాధిపతి కూడా ఆయనే కాబట్టి ఎందుకో తెలుసో తెలియకో ఒక అలసత్వం వల్లనో సోమరతనం వల్లనో కొన్ని కార్యక్రమాల్లో వేరే కాస్త విఫలమయ్యేటువంటి వాతావరణం ఉంటుంది. వ్యవసాయదారులకు నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే భాగ్యస్థానంలో కుజ సంచారం ఉంది.
సో వాహన సమస్యలు రావచ్చు, భూ సమస్యలు రావచ్చు, ఖర్చులు పెరిగే సూచన ఉంటుంది. తండ్రి కలిగిన వారు, ఆ తండ్రి కాస్త పెద్దవారు అయింటే, ఆయన అనారోగ్యంలో ఉంటే అటువంటి వారి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. వ్యయస్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. భగవంతుని ఆరాధన, ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెంపొందించుకోవాల్సి ఉంటుంది. భౌతికమైనటువంటి అవసరాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా అన్న ధోరణిలో కాకుండా కాస్త ఆ నీతివంతమైనటువంటి జీవన విధానానికి వారు ముందుకు వెళ్ళాలి అని ఆ కేతువు హెచ్చరిస్తున్నాడు. ఈ రకంగా వ్యయస్థానంలో కేతు, భాగ్యస్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో శని, 3 గ్రహాలు అనుకూలంగా వారికి లేదు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని గ్రహాన్ని వారి గన కాస్త అనుకూలపరచుకోగలిగితే, అంటే శని భగవానుడి కన్నా వారు పరిహారాన్ని నిర్వర్తించుకోగలిగితే మరింతగా మంచి ఫలితాలు రావడానికి వస్తుంది. ఈ కన్యారాశి వారు సుందరకాండ పారాయణం చేస్తూ శనివారం రోజు ఆంజనేయ స్వామిని దర్శించి స్వామివారికి అక్కడ అందుబాటులో ఉండే తమలపాకుల పూజ కానీ, వడమాల పూజ కానీ, సింధూరు పూజ లాంటివి నిర్వహించడం, గోవులకు ఆహార పానీయాలు అందించడం, లేకపోతే వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం. ఇక మరి గురుగారు, మనం తులారాశిని చూసినట్లయితే కనుక ఈ గ్రహ ప్రభావం వలన వాడికి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఏవో తెలియజేస్తారా? తులారాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయమ్మా. ఆ 3 గ్రహాలు కూడా చాలా మంచి గ్రహాలే. వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. తులారాశి వారికి షష్టమ భావములో శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. సో ఎటువంటి పోటీనైనా సరే వారి మాటల ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, అతి సునాయాసంగా వారు విజయం సాధించుకోగలుగుతారు, నెగ్గుకు రాగలుగుతారు. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయదారులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇలాంటి వాతావరణం అంతా బాగుంది. ఈ తులారాశి వారికి దశమ స్థానంలో బుధుడు అనుకూలంగా ఉన్నాడు. సో వ్యాపార లావాదేవీలు బాగా జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా లౌకికమైనటువంటి జ్ఞానం తులారాశి వారికి కాస్త అన్నింటినీ సమపాలలో చూసేటువంటి పరిజ్ఞానం ఉంటుంది. వారి సొంత పరిజ్ఞానంతో అందరితోటి మంచిగా మాట్లాడుతూ సమస్యల్ని పక్కన పెట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యాపారపరమైన లావాదేవీలన్నీ చేసుకోగలుగుతారు. లాభస్థానంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. సో నిరాడంబరంగానే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎటువంటి హంగామాలు, ఆడంబరాలు లేకుండానే చాలా నిరాడంబరంగానే విజయాలు సాధించుకోగలుగుతారు. అవకాశాలు అందుకుంటారు, ఆదాయాన్ని పెంచుకుంటారు. భగవంతుని ఆశీస్సులు వారికి బాగా లభిస్తుంది. ఎందుకంటే లాభస్థానంలో కేతు సంచారం అనేటువంటి తులారాశి వారికి నిరంతరంగా భగవంతుని ఆశీస్సులు ఉండేటువంటి వాతావరణం ఉంటుంది ఆ కేతు సింహరాశిలో ఉన్నంత వరకు. ఈ రకంగా వారికి శని భగవానుడు బాగున్నాడు, బుధగ్రహం బాగుంది, కేతువు బాగున్నాడు. ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలు రావడానికి అవకాశం. మరి ఇక తులారాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా తెలియజేస్తారా? తులారాశి వారికి ద్వితీయ స్థానంలో చంద్రుడు బాలేదమ్మా. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో చిన్న చిన్న అశాంతి వాతావరణం జరగడానికి అవకాశం ఉంటుంది. పంచమ స్థానంలో రాహు సంచారం ఉంది. దుబారా ఆలోచనలు చేస్తూ ఉంటారు. లేకపోతే సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాల్లో అనవసరంగా తలదూర్చి నిందలు పడేటువంటి వాతావరణం ఉంటుంది. సంతానంతో మనస్పర్ధలు వస్తాయి. విదేశీ వివరాలు ప్రతికూలంగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. వారికి అష్టమములో కుజ సంచారం ఉందమ్మా. అనవసరంగా వాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కొత్త వాహనం కూడా ఏదో కారణం చేత అది రిపేర్లకు రావడం, లేకపోతే ఏవో ఖర్చులు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. సో వాహనాలకు సంబంధించి సొంతంగా డ్రైవింగ్ చేసేవారు వారంతా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు ఎటువంటి అటువంటి భూములను కొనకుండా, వివాదాల్లో ఇరుక్కోకుండా, సమస్యలు కొని తెచ్చకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. అష్టమ కుజుడు అనేటువంటి వాడు భూ వివాదాలను సృష్టిస్తాడు, వాహన సమస్యలను సృష్టిస్తాడు, అనవసరమైన గొడవలను సృష్టిస్తాడు, ప్రమాదాలకు కూడా అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. సో అటువంటి దాన్ని వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఇక భాగ్యస్థానంలో సూర్య భగవానుడు ఉన్నాడు. తండ్రితో మనస్పర్ధలు వస్తాయి, అధికారులతో మనస్పర్ధలు వస్తాయి. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి రావాల్సిన కార్యక్రమాలు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక దశమ స్థానంలో వారికి గురువు అనుకూలంగా లేడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. సమాజంలో కొన్ని నిందలు పడాల్సిన వాతావరణం ఉంటుంది. దశమ స్థానంలో శుక్రుడు బాలేదు. సో స్త్రీలతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు స్త్రీలు కావచ్చు, బయట పనిచేసే చోటు కావచ్చు, చిన్న చిన్న మనస్పర్ధలు రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. పనిభారం పెరిగిపోయేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రకంగా వారికి మిగతా 6 గ్రహాలు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దశమస్థానంలో బుధుడు అనుకూలిస్తున్నాడు. దశమస్థానంలో గురువు శుక్రుడు అనుకూలంగా లేడు కదమ్మా. అంచేత గురువుకి వారు పరిహారాన్ని నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది. రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించడం, వారికి అందుబాటులో ఉన్నటువంటి ఆలయ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం. ప్రధానంగా దశమస్థానంలో శుక్రుడు బాలేదు కనుక శుక్రవారం రోజు మహాలక్ష్మి అమ్మవారిని సందర్శించడం,
కనకదార స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టకం కానీ చదువుకోవడం, అలసందలు బొబ్బర్లను కూడా పిలుస్తూ ఉంటాం, దాన్ని బాగా ఉడికించి కాస్త బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం, ఈ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మరి వృశ్చిక రాశి వారిని చూసినట్లయితే కనుక ఈ గ్రహ సంచారాల ప్రభావం వలన ఈ జూన్ 28 నుంచి జూలై 4వ తారీఖు వరకు వీళ్ళకి ఎలా ఉందంటారు? 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. వృశ్చిక రాశి వారికి 50% శుభలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో గురువు అనుకూలంగా ఉన్నాడు. మీరు మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి మరింతగా కార్యక్రమాలు నిర్వర్తించుకోగలుగుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువులకు వెళ్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబపరంగా రాణిస్తారు. ఆ రకంగా భాగ్యస్థానంలో గురువు సంచరించినప్పుడు తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకోగలుగుతారు. అలాగే భాగ్యస్థానంలో కర్కాటక రాశిలో శుక్ర సంచారం ఉంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరు కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణించేటువంటి వాతావరణం. దశమస్థానంలో కేతువు సంచరిస్తున్నాడు వారికి. కేతువు దశమస్థానంలో సంచరించినప్పుడు నిరాడంబరంగా పనిచేస్తారు. మనస్ఫూర్తిగా పనిచేస్తారు. మనసావాచ కర్మన పనిచేస్తారు. మంచి ఫలితాలు అందుకుంటారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి వారి జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఈ రకంగా చాలా గ్రహాలు, ప్రధానమైనటువంటి గ్రహాలు, సునిశ్చితమైనటువంటి గ్రహాలు, శుభగ్రహాలన్నీ కూడా వారికి అనుకూలంగా సంచరిస్తూ 50% శుభలితాలు వస్తాయి. మరి వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏవైనా ఉన్నాయా ఈ వారం మొత్తంలో? వృశ్చిక రాశి వారికి ఒకటేమ్మా, చతుర్థ స్థానంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు వారి శరీర తత్వానికి వ్యతిరేకమైనటువంటి ఆహారాలు తీసుకోవడం, అటువంటి ఆహారాల్లో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడం, అలాంటి సమస్యలకి గురి కావడానికి అవకాశం ఉంటుంది. పంచమ స్థానంలో శని సంచారం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకారం ఉండదు. వ్యవసాయదారులకు ఎవరైనా ఉంటే వారి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సప్తమంలోకి కుజుడు వచ్చాడు. సప్తమంలో కుజుడు వచ్చినప్పుడు జీవిత భాగస్వామితో గొడవలు పడతారు. వ్యాపార భాగస్వాములతో గొడవలు పడతారు. జనాలతో గొడవలు పడతారు. అకారణంగా గొడవలు పడడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న మనస్పర్ధలు, కలహాలు రావడానికి, వాహన సమస్యలు, భూ వివాదాలు రావడానికి అవకాశం. అష్టమంలో రవి వచ్చాడు. తండ్రితో మనస్పర్ధలు వస్తాయి. అధికారితో మనస్పర్ధలు వస్తాయి. అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు బాగా ఉన్నాయి. భాగ్యస్థానంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు చేసేటువంటి వారికి, ఈ వృశ్చిక రాశి వారికి ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రకంగా మిగతా 5 గ్రహాలకు వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా భాగ్యములో బుధ సంచారం ఉంది కనుక ఈ వ్యాపార లావాదేవీలు కాస్త ఇబ్బందిని కలిగించే వాతావరణం ఉంటుంది. అసౌకర్యాలు ఇచ్చే వాతావరణం ఉంటుంది కనుక బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళడం కానీ, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం, నిరంతరం శ్రీరామ రక్షా స్తోత్రం కానీ, సుప్రభాత సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోవడం కానీ ఇవి చేయడం, పెసర్లు, ఆకుకూరలు, కాయగూరలు, ఈ పచ్చదనముతో కూడినటువంటి పదార్థాలని గోవులకు కానీ లేకపోతే పేదవారికి కానీ దానం చేయడం, ఇవి చేసుకోవడం వల్ల వృశ్చిక రాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం. గురుగారు, ధనుసు రాశి వారిని చూసుకున్నట్లయితే కనుక గ్రహ సంచారాల ప్రభావం వల్ల ఈ వారం మొత్తం వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియజేస్తారు. 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయమ్మా. వారికి కూడా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి తృతీయ భావంలో కుంభరాశిలో రాహు సంచారం అన్నటువంటిది పూర్తి సహకారాన్ని ఇస్తుంది. నూతన వ్యక్తుల వల్ల కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు కానీ లేక ఇతర రాష్ట్రాలకు ఏదైనా వ్యాపార సంబంధాలు చేసేటువంటి వారికి చాలా అనుకూలత కనిపిస్తుంది. జన సహకారం బాగుంటుంది. షష్టమ భావంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని సైతం వీరు కూడా గట్టిగా ఎదుర్కొంటారు. ఏవైనా కోర్టు వ్యవహారాలు లాంటివి ఉంటే అటువంటి వివాదాల నుంచి బయటపడతారు. ఇతరతర వివాదాలు కానీ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోగలుగుతారు. భూములు కొనుగోలు వల్ల లాభాలు ఉంటుంది. వాహనాలు కొనుగోలు వల్ల లాభాలు ఉంటుంది. నూతన భూములు కానీ నూతన వాహనాల వల్ల కూడా అనుకూలత కనిపిస్తుంది. అష్టమములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటివి అన్ని అనుకూలతలు కనిపిస్తున్నాయి. అష్టమములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. గతంలో వారు పెండింగ్లో ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా ఈ వారంలో పూర్తి చేసుకోగలుగుతారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇటువంటి వాతావరణం అంతా కూడా అనుకూలంగా. ఈ రకంగా వారికి రాహువు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50 నుంచి 60% శుభఫలితాలను అందిస్తుంది.
మరి ఇక ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా తెలియచేస్తారా? అర్ధాష్టమ శని, మీనరాశిలో శని సంచారం కదమ్మా. ధనుసు రాశి వారికి 4వ ఇంట శని. జన సహకారం ఉండదు, మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉదర సంబంధమైన అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది ధనుసు రాశి వారికి. చతుర్థ స్థానంలో శని ఉన్నప్పుడు జీర్ణ సంబంధమైన అనారోగ్యాలను ప్రసాదిస్తాడు, కుటుంబంలో అశాంతిని ఇస్తాడు. సో వ్యవసాయదారులు కూడా ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంటుంది. సప్తమంలో రవి సంచారం ఉంది. అధికారులతో కానీ తండ్రితో కానీ మనస్పర్ధలు వస్తాయి, ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా పడతాయి, రావాల్సిన ఆదాయం కూడా చేతికి రాదు. ఇటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. వీరి ధనుస్సు రాశికి రాశ్యాధిపతి, మీనరాశికి చతుర్థాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉన్నాడు. సో వయసురీత్యా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ధనుస్సు రాశి వారు ఒక్కసారి ఈ డయాబెటిక్ టెస్టులు లాంటివి చేయించుకోవడం, షుగర్ లాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వయసురీత్యా పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి రాదనుకోండి. కాస్త విద్యార్థులకు పూర్తిగా ప్రతికూల ఫలితాలు, వాళ్ళు ఆశించిన మార్కులు వాటి ఫలితాలు రాదు. అలాగే చదువుల విషయాల్లో అవన్నీ వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు, కొన్ని ఇబ్బందులు రావడానికి వాతావరణం. భాగ్యస్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తెలియని ఏదో ఒక విషయంలో అశాంతి, నిరాశ ఉంటుంది. కొన్ని మంచి పనులు చేయడానికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటుంది. వ్యయస్థానంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. సో అశాంతి వాతావరణం, మానసికమైనటువంటి ఇబ్బందులు, మానసికమైనటువంటి బాధలు ఎక్కువ రావడానికి అవకాశం ఉందమ్మా ధనుసు రాశి వారికి. సో ధనుసు రాశి వారు వ్యయస్థానంలో ఉన్నటువంటి చంద్రుడికి, చతుర్థంలో ఉన్నటువంటి శనికి, ఈ 2 గ్రహాలకు పరిహారాన్ని నిర్వర్తించుకుంటే ఎక్కువ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. చంద్రుడికి మనం చేసేటువంటి పరిహారం ఎప్పుడూ కూడా లలిత అమ్మవారిని దర్శించుకోవడం, చంద్రకిరణాలు మన మీద పడేటట్టుగా మనం ధ్యానం చేసుకోవడం, బియ్యం కానీ పాలు కానీ దానం చేయడం. ఇక అర్ధాష్టమ శని దోషం ఉంది కదమ్మా. శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించుకోవడం, బిల్వాష్టకం చదువుకోవడం, అలాగే వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం. ఇప్పుడు మనకు ఈ నల్ల ద్రాక్ష, నేరేడు పళ్ళు లాంటివి విపరీతంగా దొరుకుతూ ఉంటాయి. అటువంటిని తీసుకెళ్ళి వయోవృద్ధులకి ఎవరికైనా పెద్దవాళ్ళకి ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటే మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ధనుసు రాశి వారికి. మరి ధనుసు రాశి వాళ్ళు ఆల్రెడీ మనకి ఈ అర్ధాష్టమ శనిలో కూడా ఉన్నారన్నారు కాబట్టి మరి ఈ వారం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వాళ్ళు? ధనుసు రాశి వారు శని భగవానుడికి పాలాభిషేకం నిర్వర్తించడం, వయోవృద్ధులకి నల్లద్రాక్ష, నేరేడు పళ్ళు దానం చేయడం, బిల్వాష్టకం చదువుకోవడం, అవి చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం. ఇక మరి మనం మకర రాశి వారిని చూసినట్లయితే కనుక ఈ గ్రహ సంచారాల ప్రభావం వల్ల ఈ వారం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. మకర రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయేమో, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మకర రాశి వారికి. ప్రధానంగా మకర రాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు 3వ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగుంటుంది, పనివారి సహకారం బాగుంటుంది, ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసేవారు కానీ, చిన్న చిన్న వ్యవసాయ కూలీలు కానీ, లేకపోతే ఇతర కార్మికులు కానీ, శ్రామికులు కానీ అందరికీ అనుకూల వాతావరణం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏలినాటి శని దోషం పోయింది కనుక, శని అనుకూలిస్తున్నాడు కనుక. అలాగే మకర రాశి వారికి 6వ భావంలో సూర్య భగవానుడు ఉన్నాడు. ఎవరైనా పోటీ పరీక్షలు రాసేవారు కానీ, లేకపోతే ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళు కానీ, ప్రభుత్వపరమైన ఉద్యోగాలు ప్రయత్నం చేసేవారికి అనుకూల వాతావరణం ఉంటుంది. సో రాజకీయ నాయకుల సహకారం బాగుంటుంది, తండ్రి సహకారం బాగుంటుంది, ప్రభుత్వ సహకారం బాగుంటుంది. ఆ పోటీని నెగ్గుకు రాగలుగుతారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, అధికారుల యొక్క మెప్పుతో కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మకర రాశి వారికి 7వ బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి, జన సంబంధాలు పెరుగుతాయి, ఆర్థికంగా బలం పుంజుకోగలుగుతారు, వారి మాటకు విలువ పెరుగుతుంది. 7వ గురువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, జన సహకారం బాగుంటుంది, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, ఉన్నత చదువులకు వెళ్తారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. మకర రాశి వారికి లాభస్థానంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అనుకూలమైనటువంటి పనులన్నీ కూడా చాలా అనుకూలంగా జరుగుతాయి. వారి అంచనాల ప్రకారమే ఆ ఫలితాలను అందుకోగలుగుతారు. మనసులో అనుకున్నదే తరువుగా దాన్ని ఆశను సాధ్యం చేసుకునేటువంటి అతి సౌకర్యవంతమైనటువంటి విధానం ఈ వారంలో వారికి కనిపిస్తుంది. మరి ఇక ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటారా గురుగారు? వీరికి కూడా రాహుకేతు దోషం ఉందమ్మా. ద్వితీయంలో రాహు సంచరిస్తున్నాడు కుంభరాశిలో, అలాగే సింహరాశిలో కేతు సంచారం ఉంది కదా, ఇది ఒక రకమైనటువంటి కాలసర్ప దోషమే. అలాగే వీరికి మకర రాశి వారికి 5వ కుజ సంచారం ఉంది. మగపిల్లలు ఎవరైనా ఉంటే వారితో గొడవలు వస్తాయి, వాహన సమస్యలు వస్తాయి, ఆలోచనలు కలిసి రాదు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, భూ సమస్యలు, వివాదాలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వారికి 7వ శుక్ర సంచారం మంచిది కాదు. సృజన సహకారం బాగుండదు, స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వస్తాయి, ఖర్చులు పెరిగిపోతాయి, రావాల్సిన ఆదాయం చేతికి రాకుండా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది.
అష్టమంలో కేతు సంచారం ఉంది. నిరాశ, నిస్పృహలు, దైవ కార్యక్రమాలు కూడా వెళ్ళలేని పరిస్థితి, ఆలయం దగ్గరికి వెళ్ళి దైవ దర్శనం కూడా చేసుకోకుండా వెనకొచ్చే వాతావరణం అన్నంతగా వారు అష్టమ కేతు వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా వారికి మిగతా గ్రహాలు 4 గ్రహాలు బాగలేవు, అందులో కూడా అష్టమ కేతు కాస్త వారిని నిరాశకు గురి చేస్తుంది కనుక మకర రాశి వారు తప్పనిసరిగా నిత్య గణపతి ఆరాధన చేయడం, గణేశాష్టకం చదువుకోవడం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మకర రాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇక గురుగారు కుంభరాశి వారిని చూద్దామండి. మరి జూన్ 28 నుంచి జూలై 4వ తేదీ వరకు ఈ కుంభరాశి వారికి ఎలా ఉందో తెలియజేస్తారు. మనం ఈ కార్యక్రమం ప్రారంభంలోనే చెప్పాము, కుంభరాశి వారికి కాస్త గ్రహాలు ప్రతికూలత ఎక్కువగా ఉంది. అనుకూల గ్రహాలు 2 గ్రహాలే. ప్రధానంగా కుంభరాశి వారికి దశమ స్థానంలో చంద్రుడు అనుకూలంగా సంచరిస్తున్నాడు, షష్టమ భావంలో బుధుడు అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఉన్న 9 గ్రహాల్లో ఈ బుధ చంద్రులు తప్ప మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. బుధుడు షష్టమ భావంలో ఉండడం వల్ల గట్టి పోటీని ఎదుర్కోగలుగుతారు, విజయం సాధిస్తారు, వ్యాపార లావాదేవీలు బాగుంటాయి, బ్యాంకు లావాదేవీలు బాగుంటాయి. అవసరానికి వీరి దగ్గరికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా ఎవరో ఒకరు ఆర్థిక సహాయం చేసి సర్దుబాటు చేసుకునేటువంటి విధానం కనిపిస్తుంది. ఆలోచనలు కొంతవరకు కలిసి వస్తుంది. ఇక దశమ స్థానంలో చంద్రుడు ఉంటాడు కనుక ఎంతటి కష్టాన్నైనా సరే వారు సాధారణంగా దాన్ని పూర్తి చేసుకోగలుగుతారు, సులభంగా పూర్తి చేస్తారు, వృత్తిపరమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు, తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. కాస్త మనసుకు అది ఏదైనా జరగని, భగవంతుడు నాకు ఏది ఇస్తే అది అన్నటువంటి ధోరణిలో కాస్త నిరాడంబరంగా జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ రకంగా బుధుడు చంద్రుడు వారికి అనుకూలంగా సంచరిస్తూ కాస్త మంచి ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం. మరి ఇక ఈ కుంభరాశి వారికి ప్రతికూలత ఎక్కువ ఉంది అని చెప్తున్నారు కాబట్టి మరి వీరికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, ఏదేదో ఆలోచించుకుంటారో అవి జరగవు. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. వీరిని మోసం చేసే వ్యక్తులు వీరు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయ స్థానంలో మీనరాశిలో శని సంచారం ఉంది కదా, మరి ఏళ్ళనాటి శని దోషం, ద్వితీయ శని. సో మాటల వల్ల అపార్థాలు ఉంటుంది, కుటుంబంలో అశాంతి ఉంటుంది, వ్యవసాయదారులకు నష్టాలు వస్తాయి, పనివారి సహకారం ఉండదు. ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి. పంచమ స్థానంలో రవి ఉన్నాడు. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాల్సి ఉంటుంది. అధికారులు చెప్పిన మాటలు మాత్రమే మనం నిర్వర్తించాల్సి ఉంటుంది. మన సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. అలాగే సంతానంతో కూడా ఒకసారి మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం. వీరికి ఇప్పుడు ఈ కుంభరాశి వారికి షష్టమ భావములు గురువు సంచారం వల్ల పోటీని తట్టుకోలేకపోతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు రాదు. విద్యారంగంలో పనిచేసే వారికి కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. షష్టమంలో శుక్ర సంచారం ఉంది. శుక్రుడి సంచారం షష్టమ భావంలో ఉన్నప్పుడు స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, గొడవలు, ఖర్చులు పెరిగిపోవడం, కుటుంబంలో అశాంతి, ఉద్యోగంలో కూడా అశాంతికి అవకాశం ఉంటుంది. సప్తమ భావంలో కేతువు సంచరిస్తున్నాడు. సో ఎదుటి వారిని ఎంత వారు సంతృప్తి పరచలేరు, వారి నిరాశకు గురవుతూనే ఉంటారు. ఈ రకంగా వారికి మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక కాలసర్పదోషం ప్రధానంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని నవధాన్యాలను తీసుకెళ్ళి పక్షులకు కానీ లేకపోతే నీటిలో ఉన్నటువంటి ఆ జలజీవులకు కానీ ఆహారంగా అందించడం, నవగ్రహ శాంతి చేసుకోవడం, శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజ నిర్వర్తించడం, అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్ని, ఆ తంతుని అక్కడ వారు పూర్తి చేసుకొని రావడం, అలాగే గణపతి ఆరాధన చేసుకోవడం, కనకదుర్గాదేవి ఆరాధన చేయడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల కొంతవరకు ఈ ప్రతికూల గ్రహాల యొక్క తీవ్రతను తగ్గించి కాస్త ఉపశమనంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం. మరి ఇక మన ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి వారిని తీసుకున్నట్లయితే కనుక ఈ వారం మొత్తం వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయమ్మా. మీనరాశి వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ప్రధానంగా మీనరాశి వారికి తృతీయ భావంలో అనగా వృషభ రాశిలో కుజ సంచారం ఉంది. జనసహకారం బాగుంటుంది. వీరికంటే చిన్నవారు, తమ్ముళ్ళు అటువంటి సహకారం చాలా బాగుంటుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు వస్తాయి, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు వస్తాయి. భూములకు సంబంధించి, వాహనాలకు సంబంధించి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీనరాశి వారికి పంచమములో గురువు సంచరిస్తున్నాడు. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆలోచనలు కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఉన్నత చదువులకు వెళ్ళగలుగుతారు. పంచమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల సహకారం బాగుంటుంది. ఆత్మీయులతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబం కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టమములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే ఎటువంటి కష్టాన్నైనా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి వాటిలో వారు అడావుడి లేకుండా చాలా సున్నితంగా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. మంచి ఫలితాలు రాగలుగుతారు.
ఏదైనా ఆర్థికపరమైనటువంటివి గతంలో ఎప్పుడైనా ఏదైనా రుణాలు ఉంటే వాటిని తీర్చుకోగలుగుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు కానీ ఏదైనా అభిప్రాయ భేదాలతో కాస్త వీరికి దూరంగా ఉంటే అటువంటి వారిని కూడా ఆ శత్రుభావాన్ని వదిలి వీరితో స్నేహభావంతో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు అందుకోగలుగుతారు. ఈ రకంగా 4 గ్రహాలు అనుకూలంగా మీనరాశి వారికి సంచరిస్తున్నాయేమో మంచి ఫలితాలు రావడానికి అవకాశం. మరి ఇక మీనరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయేమో ఈ వారం మొత్తం కూడా తెలియజేస్తారా? జన్మరాశిలో శని సంచారం కదమ్మా, సోమరతనం, పనులు వాయిదా వేసుకుంటారు. రావాల్సిన ఆదాయాన్ని వారు స్వయంకృతాపరాధంగా ఏదో కార్యక్రమాలు వీరికి వీరే ఆటంకాలు చెప్పుకొని దాన్ని వాయిదా వేసుకుని వ్యవసాయదారులకు నష్టాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. పనివారి సహకారం ఉండదు. అలాగే ఎక్కడైనా కార్యక్రమాలకు వెళ్ళాలి అనుకుంటే అది ఎంత ఇంపార్టెంటో వీరు దాన్ని గుర్తించలేక ఆ కార్యక్రమానికి వెళ్లకుండా వాయిదా వేయడం వల్ల వీరికి రావాల్సిన ఆదాయం పోగొట్టుకున్న వారు అవుతారు. లేకపోతే అది ఎప్పుడో వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి దానికి దూరం అవుతుంది. చతుర్థ భావంలో సూర్య భగవానుడు ఉన్నాడు. కుటుంబంలో తండ్రి ఉన్నవారు వారు కన్నా పెద్దవారైతే వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రేమతో పలికించి వారికి ఆ అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకొని వారి జాగ్రత్తలు తీసుకోవాలి. పనిచేసే చోట అధికారులు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారి దగ్గరికి వీరే వెళ్ళి ఏ కార్యక్రమం ఎలా చేయాలి అని అడిగి ఆ బాసు యొక్క సూచనల మేరకు పనులు చేస్తే కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. పంచమ స్థానంలో బుధుడు మంచిది కాదమ్మా. ఆలోచనలు కలిసి రాదు. వ్యాపార నష్టాన్ని ఇస్తారు, ఆర్థిక సమస్యలు ఇస్తారు. తెలుసో తెలియక మనం చేసినటువంటి తప్పిదాల వల్ల ఉన్నటువంటి ఆదాయాన్ని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఈ పంచమ బుధ దోషం నుంచి బయటపడడానికి ఆ బుధుడికి విషయంలో చాలా వ్యాపారపరమైన విషయాలు, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే వీరికి భాగ్యస్థానంలో చంద్రుడు బాలేడు. కొన్ని అశాంతి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. తల్లితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి. అవన్నీ బాధ పెట్టకుండా చూసుకోవాల్సి ఉంటుంది. వ్యయస్థానంలో రాహు సంచారం ఉంది. దుబారా ఖర్చులు చేస్తారు, దుబారా ఆలోచనలు చేస్తారు. విదేశీ వ్యవహారాలన్నీ ప్రతికూలంగా ఉంటాయి. ఎవరు పడితే వాడు వచ్చి మనల్ని కార్యక్రమాల్లో పాల్గొనమంటే అక్కడంతా వెళ్ళి మనం విట్నెస్ సైన్లు చేయడం కానీ, డబ్బులకు వెచ్చించడం కానీ, లేదు నేను డబ్బులు ఇస్తానని వారికి భరోసా ఇవ్వడం కానీ, ఇలాంటి పనులు చేయడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఈ రకంగా మీనరాశి వారికి 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహువుకి, పంచమ భావములో ఉన్నటువంటి బుధగ్రహానికి వారి పరిహారాన్ని నిర్వర్తించుకుంటే మంచి ఫలితాలు రావడానికి కోసం. మనం ఎప్పుడు కూడా బుధగ్రహానికి సంబంధించి పరిహారం అంటే విష్ణు సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళమని చెప్తాం. సో లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అమ్మవారికి తులసి ఆకులు మాలని ఇచ్చి నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేసుకోవడం, పెసర్లు దానం చేయడం. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు కదమ్మా. చాముండేశ్వరి అమ్మవారి కానీ కనకదుర్గాదేవిని కానీ దర్శించడం, మినుములు దానం చేయడం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేసుకోవడం వల్ల ఈ మీనరాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మరి ఇక ఈనాటి కార్యక్రమంలో మనకి జూన్ 28వ తారీఖు నుంచి జూలై 4వ తేదీ వరకు గ్రహ సంచారాల ప్రభావం వల్ల ఈ ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా చక్కగా తెలియజేశారు కదా గురుగారు. ధన్యవాదాలు. హిందూ ధర్మం ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. వీక్షించారు కదండి. మరి ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందు ఉంటాము. అంతవరకు సెలవు. నమస్కారం.